ఇది నెల ముందే చెప్పారంట. షిండే చెప్పిన పదం నాకు నవ్వు అనిపించింది. మనం ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సీఎం అనేమి లేదు అన్నాడు. ఆ లెక్కనైతే అసలు శివసేనతో గొడవ ఎందుకు వీళ్ళకి? అప్పుడు అవును, శివసేనతో ఏంటి గొడవ వీళ్ళకి? తక్కువ సీట్లు వచ్చినా ఇవ్వమంటే ఉద్దవ్ థాకరే ఇవ్వలేదు. అసలు అప్పుడు షిండే సీఎం ఎలా అయ్యాడు? ఆ గొడవ వల్ల బయటకు వచ్చాయి కదా. ఎక్కువ సీట్లు అంటే అప్పుడు కూడా ఎక్కువ సీట్లు ఉన్న బీజేపీ నాకు ఇచ్చింది కదా. యాక్చువల్ గా ఏంటంటే ఫడ్నవీస్ ని మరాఠా ఫేస్ గా చూడట్లేదు పబ్లిక్. మరాఠా ఫేస్ గా ఉద్దవ్ థాకరేనో షిండేనో చూస్తున్నాడు అన్నది వీళ్ళు నమ్మింది. కానీ ఇప్పుడు చూస్తుంటే అట్లాగేం లేదు, బీజేపీ అనే ఫేస్ చూస్తున్నారని అర్థమైంది. బీజేపీ దాదాపుగా గత 3 ఎలక్షన్స్ లో కూడా సింగిల్ గా సాధిస్తుంది. అంతకుముందు వాస్తవంగా కంటిన్యూగా వీళ్ళు గెలుచుకొచ్చారు, కాంగ్రెస్ ఎన్సీపీ దాదాపు 10 సంవత్సరాలు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది బీజేపీ శివసేన కలిసి. తర్వాత డిస్ప్యూట్ వచ్చాక ఎవరికి వాళ్లే పోటీ చేశారు. ఎవరికి వాళ్లే పోటీ చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి 123 సీట్లు దాకా వచ్చినాయి. అప్పుడు వస్తే శివసేన 70 వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వక చాలా రోజులు ఆగింది. అంటే అప్పుడు కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. చివరికి శివసేన మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎం తీసుకుంది. ఆ తర్వాతన లేదు మనం 50-50 చేద్దాం అంటే నాకు ముఖ్యమంత్రి కావాలంటే అప్పుడు పెట్టుకున్న ఫార్ములా